గంటలకు గాలి జోకిందని అని చెప్పేసి గంగ స్నానం చేస్తే బాగా ఈ దోషాలన్నీ పోతాయని ఎక్కడికి హరిద్వార్ తీసుకుపోదామని మా వీళ్ళు వస్తారన్నమాట. అలా ఎడ్ల బండ్లు కట్టుకొని వారం రోజులకు తిను పదార్థాలు పెట్టుకొని బయలుదేరారు. ఒకరోజేమో వైష్ణవిదేవి మందిరం దగ్గర నిద్రపోయినారు. రాత్రి ఆల్టింగ్ చేస్తే దాన్ని చటిగ్ర అంటారు. దాన్ని చటి అంటే ఒకరోజు రాత్రి అక్కడ పడుకున్నారని అర్థం. రెండవ రాత్రికి వెళ్ళారు గోవర్ధనగిరి. రాత్రి అక్కడ పడుకున్నారు. వీళ్ళు హరిద్వార్కు పోవాలి ఎడ్ల బండ్లు కట్టుకొని. ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు పోయి వచ్చేసరికి? కృష్ణుడు బలరాముడు లేచి చూసి ఆలోచించినాడు, ఏంటిది ఇది, మనం వచ్చిన పని ఏంది, మనని ఏదో గంగా స్నానానికి తీసుకెళ్తారంట అని చెప్పి కృష్ణుడు అర్ధరాత్రి పూట లేచి తన మనస్సులో సంకల్పం చేసి ఈ భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు ఈ 84 కోసుల విస్తీర్ణంలో నేను ఆహ్వానిస్తున్నాను, మీరు ఇక్కడ స్థానంగా ఉండిపోండి అని చెప్పినాడు అన్నమాట. మనస్సుతో సంకల్పం చేసి అనేక ఈ దేవతలను బట్టి ఇప్పుడు దీన్ని గంగా సాగర్ అంటారనమాట. కపిల మహర్షి అట్లా ఈ గంగా సాగర్ నుండి కూడా వచ్చేసి ఇక్కడ స్నానం చేయవలసిందే అన్నమాట. సో మనస్సుతో సంకల్పించి కృష్ణుడు ఈ అనేక దేవతలని ఆహ్వానించాడు కాబట్టి దాన్ని మానసి గంగా అని అంటారన్నమాట. గోవర్ధనగిరి పరిక్రమ చేసి మానసి గంగలో స్నానం చేయకుంటే మన జీవితం వేస్ట్ అని అంటారు ఇక్కడ వాళ్ళు. అట్లా అలాంటి యొక్క విశేషాలన్నీ ఇక్కడ ఉంటాయి. అందుగురించే ఇవన్నీ కృష్ణుడు తన గురించి అంటూ వాళ్ళంతా వ్రజవాసులందరూ భక్తితో ఉంటారు, కానీ ఎక్కడేముందో తెలియదు. అన్నీ మాకు భగవంతుడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మాకు ఈ హరిద్వార్ అక్కర్లేదు, కేదార్నాథ్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. అయినా వాళ్ళకి అవసరం లేకున్నా కానీ వాటిని అన్నిటిని కృష్ణుడు అంతకుముందే సంకల్పించేసి వాటినంతా ఈ వ్రజమండలంలో స్థాపించి పెట్టాడు. ఇప్పుడు మనం బద్రీనాథ్ వెళ్తాము, కేదార్నాథ్ వెళ్తాము, పశుపతినాథ్ వెళ్తాము, రామేశ్వరం ఉంది, శ్రీలంక ఉంది, కామ్యవనంలో ఉంటాయన్నమాట. ఇవన్నీ అటువైపు ఉంటాయన్నమాట. సో ఇది కూడా కృష్ణుడు మనస్సుతో సంకల్పం చేసి ఆహ్వానించినటువంటి ప్రదేశాలలో ఒకటి ఇది. దీని గంగాసాగర్ అంట. కపిల మహర్షి యొక్క ఆశ్రమం అన్నమాట. కపిల మహర్షి విగ్రహం ఉంటుంది. చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ ఎక్కువ సమయం గడిపేవాడు అన్నమాట. ఇక్కడే పక్కనే ఉంటుంది చైతన్య మహాప్రభు. ఆయన ఇక్కడ ఎక్కువ సమయం గడిపేవాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఎక్కడెక్కడైతే తనకు ఇష్టమో తనకు కావాలనుకుంటాడో అక్కడక్కడ ఆయన ఎక్కువ సమయం కేటాయించేవాడు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ నీళ్ళలాగా ఇది కట్టింది, ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి, కానీ మనకు అవే కనబడతాయి. కానీ ఇక్కడ సాక్షాత్ పరమాత్మ యొక్క స్పర్శించిన ఇక్కడ పాదం పెట్టినటువంటి ప్రదేశం. ఒక మహాత్ముడు కొన్ని రోజులు సాధన చేస్తేనే అది పుణ్యక్షేత్రం అవుతుంది. సో పరమాత్మ యొక్క పాదం పెట్టినటువంటిది ఎంత పుణ్యక్షేత్రమై ఉండాలి. సో దీన్ని కనుక్కోవాలంటే ఇలాంటి ప్రదేశాలన్నీ సాధన చేసి దీన్ని తెలుసుకోవాలంటే దాంతోపాటే ఇంకా సాధనతో పాటే జన్మ తరించిపోతుంది. కానీ ఇవన్నీ మనకి ఈ రకంగా కనబడుతున్నాయి, కానీ సాక్షాత్ భగవంతుడు ప్రతి దగ్గర ఇక్కడ ఏదో మనం కథ చెప్పడం కాదు. కృష్ణుడు ఇక్కడ ఈ లీల చేసినటువంటి ప్రదేశం, తన స్నానం చేసినటువంటి ప్రదేశం. సో ఇంతకుముందు రాధాకుండ గురించి చెప్పుకున్నాం. అలాగా ఎన్నో ఉంటాయన్నమాట. 5 సరోవరాలు ఉంటాయి ఈ వ్రజమండలంలో. 30 కంటే ఎక్కువ సరోవరాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కానీ ఇందులో 5 సరోవరాలు ఇంపార్టెంట్ ఉంటాయి. 5 రాధా మానస సరోవరం ఒకటి, కామ్యవనంలో విమల్ సరోవరం, గోవర్ధన పరిక్రమలో కుసుమ సరోవరము, ఇంకొకటి గోవర్ధన పరిక్రమలో వస్తుంది చంద్ర సరోవరం. సో నందగామలో వస్తుంది పావన సరోవరం. ఈ 5 సరోవరాలు చాలా పవిత్రమైనవి. చెప్తాను. అయితే నందగామలో పావన సరోవరం అని ఉంటుంది. పక్షి కూడా ఆ సరోవరం పైనుండి పోతే దాని ఛాయ దాని నీళ్ళపైన పడితే ఆ జీవికి మోక్షం వస్తుందని చైతన్య మహాప్రభు చెప్పాడు. మనకు నీళ్ళలాగానే కనబడతాయి, కానీ చైతన్య మహాప్రభు అబద్ధం ఆడతాడా? ఏంది ఆ విశేషం? ఆ విశేషం కావాలంటే తెలుసుకోవాలి, కానీ మనకు చెప్పేవాళ్ళు లేరు. అసలు తెలుసుకోవాలంటే మనకు తెలియట్లేదు. ఏ పుస్తకాలు వెతుకుతున్నాం, ఈ పుస్తకాలలో ఉండొచ్చు,
కానీ మహాత్ములు వీటిని ఆధారంగా ప్రమాణంగా చూపించినారు. కుసుమ సరోవరం అన్నది మామూలు ప్రదేశమైనా విదేశాల వాళ్ళు వచ్చేసి అక్కడ అసలు అక్కడే ఉండిపోతున్నారు. ఎంతోమంది ఉన్నారన్నమాట. ఈ వాటర్ మీరు అనుకుంటున్నారు ఇది వాటర్ కాదు, ఇది అమృతం అని అన్నాడు ఇంగ్లీష్ ఆయన. ఆయనకు అనేక వ్యాధులు ఉండేనంట, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా తగ్గలేదు. ఎవరో చెప్పినారంటే అక్కడికి వచ్చేసి ఒక 1 year దాకా స్నానం చేసినాడు. ఆయన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి వెళ్ళడు ఆయన. బస్ నా శరీరం ఇక్కడే పూర్తి చేసుకుంటాను. వాళ్ళు రియల్గా దాన్ని అనుభవిస్తున్నారు, కానీ మనకు టైం దొరకట్లేదు. 5 సరోవరాలు అన్నమాట. మనం ఒక్కటి చూసినాం, ఏది రాధా మానస సరోవరం చూసినాం, తర్వాత కుసుమ సరోవరం, చంద్ర సరోవరం, విమల్ సరోవరం, పావన సరోవరం. మనం ఈ 5 సరోవరాలు చూస్తాం, అన్నీ చూస్తాం. ఇంకా వీటితో పాటు ఎన్నో వేరేటివి ఉంటాయి, చూస్తాము. సో అక్కడికి వెళ్ళేసి నీళ్ళు చల్లుకోండి, అక్కడ దర్శనం చేసుకోండి. దీని పేరు గంగాసాగర్ అంటారు. గంగాసాగర్ అని కృష్ణుడు స్నానం చేసినాడు. తన ఇక్కడ లేనటువంటి వ్రజభూమిలో లేనటువంటి ప్రదేశాలని ఆయన సంకల్పం ద్వారా ఈ భారతదేశంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నా వ్రజమండలం లోపలనే ఆహ్వానిస్తున్నాడు. మనం పూజ చేస్తే దేవతలను ఆహ్వానిస్తాం కదా, ఆగమార్తంతు దేవానాం అని అన్నాడు, గమనార్తంతు రాక్షసం. అట్లా దేవతలని మనం ఆహ్వానిస్తాం, గౌరవిస్తాం, పూజ చేస్తాము, తర్వాత మళ్ళా ఉద్వాసన చేస్తాం. అట్లా ఆ దేవతలందరినీ ఆ స్థానాలు అన్నిటినీ ఇప్పుడు మనం కామ్యవనం వెళ్తాం, ఏది ఇక్కడికి మనకు బద్రీనాథ్ వెళ్తామన్నాడు. బద్రీనాథ్ నుండి కొంచెం ముందుకు పోతే అక్కడ రామ్జూల, లక్ష్మణ్జూల, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ రమేష్ బాబా అనేటువంటి బర్సానలో ఉంటాడు. 1,50,000 ఆవులు ఉంటాయి, అవన్నీ చూస్తాము. ఆయన ప్రమాణాలతో పాటు చెప్పినాడు అన్నమాట. ఇక్కడ నువ్వు ఊరికే ఇక్కడ కొండలాగున్నది ఇలా ఉంది, దీన్ని గంగోత్రి అంటున్నావు, అలాగంటే ఏంది అసలు దాని ధర్మమేనా అంటారు. అలా కాదు బాబు, నీకు అర్థం కాకుంటే నేనేం చేయమంటావు, నువ్వు కొంచెం సమయం ఇవ్వు, తెలుసుకొని ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, నువ్వు తెలుసుకున్నావు అంటే అక్కడే నీ జీవితాన్ని గడుపుతావు. కానీ తెలుసుకోకుండా దాన్ని వేస్ట్ చేస్తున్నాం మన సమయం. సరే ఏదైనా కానీ దీని ఏదో మనం బొంబాయి కలకత్తా చూడడానికి రాలేదు, ఇది పరమాత్మ తిరిగినటువంటి ప్రదేశం. ఇది జన్మజన్మాల పుణ్యం ఉంటేనే అవుతుంది, కానీ లేకపోతే అవ్వదు. కొన్ని కష్టాలు ఉండొచ్చు, డస్ట్ ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, కానీ మనం దాన్ని చూడకూడదు. మనం చూడాలి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమిదం జగత్ అన్న తరించిన మహాత్ములందరూ దృష్టి మార్చుకొని చూసినారు, కానీ ఇదంతా చూస్తే వాళ్ళు తరించే వాళ్ళ అలా తరించరు. ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగితే అవన్నీ పట్టించుకోవద్దు. ఇవన్నిటిని మనం ఒక వరుసగా ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక భాగము. భగవంతుడు చేసినటువంటి లీలా ప్రదేశాలని మనం దర్శిస్తున్నాం. వీటి గురించి మనం తర్వాత ఎక్కువ తెలుసుకొని మళ్ళా రావడము, మళ్ళా ఇక్కడ ఎక్కువ సమయం గడపడము, సాధన చేయడము, మహాత్ముల సాంగత్యం చేయడం అనేటటువంటిది మనకు దీని తర్వాత మనం టైం కేటాయించేసేసి ఇవన్నీ మనం చేయవలసి ఉంటుంది. సో ఈ మంచి గొప్ప పుణ్యక్షేత్రం, ఇది మామూలు పుణ్యక్షేత్రం కాదనమాట. అనేక మంది తపస్సు చేసినారు ఇక్కడ. అదేది వైకుంఠం నుండి కైలాసం నుండి ఏది అక్కడి నుండి పుష్పాలు కూడా తీసుకొచ్చి కృష్ణుడు పెట్టాడంట. దీన్ని కుముదవనం అంటారు, కానీ కోమదం అంటే కోమదం అనే ఒక పుష్పం ఉంటుందంట, అది భూలోకంలో ఉండదు. ఆ లోకం నుండి తీసుకొచ్చి ఈ సరోవరంలో పెట్టాడంట. ఎందుకంటే నా భక్తులకు నిరాశ కలగకూడదు. కృష్ణ నువ్వు ఏది చెప్తే అది వినడమేనా, దీనికి ఏం ఆధారం ఉన్నదంటే అన్ని ఆధారాలతో పాటు చూపించినాడు అనమాట. చాలా చక్కటి ప్రదేశాలు. మనము ఏకాంతంగా ఇలా కూర్చుంటే అలా అసలు మనం మారిపోతాం అన్నమాట. విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మారిపోతున్నారు, మనం మారకపోవడమేది. కానీ మనం అంతర్ముఖంగా లేదు, మనస్సు అంత బహిర్ముఖం అన్నమాట. సో పర్వాలేదు, ఇప్పటికైనా కానీ చాలా అదృష్టవంతులుగానే మనం అనుకోవాలి. సో చాలా సంతోషం. రాధే రాధే. అక్కడ అది నీళ్ళు చల్లుకోండి, దర్శనం చేసుకోండి.